హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. మనం డే 15 వరకు అయితే ముందు రోజు చూసుకున్నాం కదా. ఈరోజు డే 16 అయితే మనం చూసుకుందాం. అండ్ డే 16 పాలిటీ నుండి అయితే 1892 కౌన్సిల్ చట్టం అండ్ 1919 రౌలత్ చట్టం. ఇండియన్ హిస్టరీ అయితే మత పరిస్థితులు, రీజనింగ్ అయితే సబ్స్టిట్యూషన్ కోడింగ్ టాపిక్. అండ్ డే 17 అయితే నెహ్రూ నివేదిక, 1932 కమ్యూనల్ అవార్డ్స్. ఇదైతే డే 17 రోజు పాలిటీ టాపిక్. అండ్ ఇండియన్ హిస్టరీ టాపిక్ అయితే సామాజిక వ్యవస్థ, సింధు నాగరికత టాపిక్ నుండి. రీజనింగ్ అయితే వర్డ్ కోడింగ్. అండ్ డే 18 అయితే అగస్టాఫర్ క్రిప్స్ ప్రతిపాదనలు. ఇండియన్ హిస్టరీ సింధు నాగరికత పతనం అండ్ రీజనింగ్ అయితే మ్యాట్రిక్స్ కోడింగ్. మనం డే 15 వరకు అయితే ఇంతకుముందు వీడియోలను అయితే చూసుకుందాం. ఇప్పుడైతే డే 16, 17, 18 అయితే ఈ వీడియోలోనైతే ప్రిపేర్ అవుదాం. అండ్ టాపిక్ చూపిస్తా. మత పరిస్థితులు ఇది డే 16, సామాజిక వ్యవస్థ ఇది డే 17, అండ్ సింధు నాగరికత పతనం ఇదైతే డే 18 రోజు టాపిక్. ఇవి మూడైతే చూసుకుందాం. ఇది చూసుకున్నట్టయితే మనం నెక్స్ట్ వేద నాగరికతకైతే పోవచ్చు. ఈ 3 టాపిక్స్ అయితే చూసుకుందాం. డే 16, డే 17, డే 18. ఇది పాలిటీ నుండి అయితే 1892 కౌన్సిల్ చట్టం డే 16 రోజు. అదే కాకుండా 1919 రౌలత్ చట్టం అండ్ సైమన్ కమిషన్ కూడా డే 16 రోజు చదువుకుందాం. అండ్ డే 17 రోజు అయితే నెహ్రూ నివేదిక అండ్ కమ్యూనల్ అవార్డ్ అయితే చదువుకుందాం ఇక్కడ. అండ్ మనకి ఇది రౌండ్ టేబుల్ సమావేశం కూడా మనకు నెహ్రూ నివేదికలనే వెళ్తుంది. మనకి ఇక్కడ ఇంకా డే 18 అయితే చూసుకున్నట్టయితే అగస్టాఫర్ అండ్ క్రిప్స్ ప్రతిపాదనలు, ఇంకా ఈ క్విట్ ఇండియా తీర్మానం, సిఆర్ ఫార్ములా, క్యాబినెట్ మిషన్ అనేది మనం డే 19 నుంచి అయితే మనం ఇది చూసుకుందాం టాపిక్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.